Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called CSS selectors and its rules. సో సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ అంటే ఏంటి, ఆ సెలెక్టర్స్ ని మనం ఇంక్లూడ్ చేయాలంటే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనే విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి అన్న విషయం మనం చూసుకున్నట్టయితే, ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ ఇస్ ఎ ప్యాటర్న్ used to select one or more HTML elements to which styles are applied. సో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ HTML ఎలిమెంట్స్ ని చూస్ చేసుకొని వాటంతటికి ఒకేసారి మనం స్టైల్ ని అప్లై చేయాలి అనుకుంటే we యూస్ సెలెక్టర్స్. సో సెలెక్టర్స్ ని అందుకు మనం వాడతాము. ఎగ్జాంపుల్ కి డిఫైనేషన్ ఆఫ్ సిఎస్ఎస్ రూల్స్ చూసుకున్నట్టయితే, ఏ రూల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెలెక్టర్ అండ్ ఎ డిక్లరేషన్ బ్లాక్ దట్ కంటైన్స్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, సెలెక్టర్ అంటే సెలెక్టర్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ కి కలర్ బ్లూ ఇవ్వాలి అంటే ఈ విధంగా మనం అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, సో టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఎలిమెంట్ సెలెక్టర్, ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్ కి కలర్ ఇవ్వాలి అంటే వీ యూజ్ దిస్ టైప్ ఆఫ్ సెలెక్టర్. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ లో కలర్ రెడ్ ఇవ్వాలి అని చెప్పి మనం ఇచ్చాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్ని పారాగ్రాఫ్స్ కి కూడా కలర్ అనేది రెడ్ కింద అప్లై అయిపోతుంది. అండ్ క్లాస్ సెలెక్టర్, సో క్లాస్ సెలెక్టర్ మనం యూజ్ చేసేటప్పుడు డాట్ ఆపరేటర్ తో ఆ సెలెక్టర్ ని కాల్ చేస్తాం. సో ఇది బేసికల్ గా డివిజన్స్ లో వాడతారు, డిఐవి క్లాస్ అని వాడినప్పుడు వాడతాము. సో డాట్ హైలైట్ కలర్ గ్రీన్ అంటే హైలైట్ అనే సెక్షన్ కి కలర్ అంతా గ్రీన్ అయిపోతుంది, ఇలా అన్నమాట మనం వాడతాం. అండ్ ఐడి సెలెక్టర్, హ్యాష్ ట్యాగ్ వాడతాం దీనికి. సెలెక్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్ యూజింగ్ ఐడి విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై హ్యాష్ ట్యాగ్. ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్ హెడర్ అంటే హెడర్ పార్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఉండాలి అని వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యూనివర్సల్ సెలెక్టర్ విచ్ సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్స్. యూనివర్సల్ సెలెక్టర్ ఎలా వాడతాం అంటే స్టార్ తో వాడతాం అండి, ఇక్కడ స్టార్ పడలేదు మనకి. యూనివర్సల్ సెలెక్టర్ ఇది స్టార్. సో స్టార్ లో మార్జిన్ 0 అంటే మొత్తం పేజ్ అంతటికి కూడా, యూనివర్స్ అంతటికి కూడా మార్జిన్ అనేది 0గా ఉండాలి అని రాసినట్టు. సో గ్రూపింగ్ సెలెక్టర్ అంటే మిక్సర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెలెక్టర్స్ ఇస్ కాల్డ్ గ్రూపింగ్ సెలెక్టర్. ఎగ్జాంపుల్, మన మన వెబ్ పేజ్ లో ఉన్న అన్ని హెడ్డింగ్లకి అన్ని పారాగ్రాఫ్లకి బ్లూ కలరే ఉండాలి అనుకున్నాం అనుకోండి, దాని వీ కెన్ యూస్ రెండు సెలెక్టర్లు అక్కర్లేదు, రెండు కలిపి గ్రూపింగ్ సెలెక్టర్ కింద ఒక ప్రాపర్టీలో వాడచ్చు. అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే అట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్స్ మనం చేయాలి అనుకుంటే అట్రిబ్యూట్ సెలెక్టర్ వాడతాము. అండ్ డిసెండెంట్ సెలెక్టర్ విచ్ సెలెక్ట్స్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ అనదర్ ఎలిమెంట్ అంటే వేరే ఎలిమెంట్ తాలూకా దాన్ని సెలెక్ట్ చేయాలంటే డివిజన్ లో ఉండే పారాగ్రాఫ్స్ అన్నిటికీ కలర్ పర్పుల్ ఉండాలి అని ఇచ్చాం అనుకోండి, ఆ విధంగా కూడా మనం వాడచ్చు. సో అయితే ఇప్పుడు సిఎస్ఎస్ రూల్స్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, సెలెక్టర్ ఐడెంటిఫైస్ ద ఎలిమెంట్ అంటే సెలెక్టర్ అనేది ఏ ఎలిమెంట్ కి అప్లై చేయాలని మనం చూసుకోవాలి. డిక్లరేషన్ బ్లాక్ కంటైన్స్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అండ్ ప్రాపర్టీ ఇస్ ద అట్రిబ్యూట్ టు బి చేంజ్డ్ అండ్ వాల్యూ స్పెసిఫైస్ ద సెట్టింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో H1 అన్నాం, కలర్ బ్లూ అన్నాం, టెక్స్చర్ అండ్ సెంటర్ అన్నాం. సో H1 కి ఈ రెండు రకాల వాల్యూస్ అప్లై అవ్వాలి అని మనం రాస్తున్నట్టు కమాండ్ అనమాట. అండ్ వీటి వల్ల యూజ్ ఏంటి అండి మనకు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ వల్ల, విచ్ హెల్ప్ ద టార్గెట్ ఎలిమెంట్ ప్రిసైజ్లీ. సో చిన్న ఎలిమెంట్ కింద రాయొచ్చు, కరెక్ట్ గా పెట్టొచ్చు, అండ్ ఇంప్రూవ్స్ కోడ్ ఎఫిషియన్సీ, రెడ్యూస్ డూప్లికేషన్ అండ్ మేకింగ్ స్టైలింగ్ వెరీ ఈజియర్. సో అలాగా మన యూజెస్ ఉన్నాయి. అండ్ అడ్వాంటేజెస్ కూడా, ఈజీ టు అప్లై స్టైల్స్, ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్, ఇంప్రూవ్స్ రీడబిలిటీ ఆఫ్ ద కోడ్, రీడబిలిటీ అంటే ఈజీగా చదవడానికి, అండ్ సపోర్ట్స్ కాంప్లెక్స్ డిజైన్స్ ని కూడా మనం చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్ సెలెక్టర్ తాలూకా ఎగ్జాంపుల్. డాట్ అని ఉందంటే అది క్లాస్ సెలెక్టర్ అని అప్లై చేసుకోవచ్చు. సో దాంట్లో సెలెక్టర్ ఈజ్ డాట్, మై క్లాస్ రూల్ అనేది ఆ నేమ్. సో దానికి బ్యాక్గ్రౌండ్ రెడ్ అన్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, ఈ రెడ్ బీజ్ అనేవి వాల్యూస్. ఓకే, డిక్లరేషన్ ఈ విధంగా మనం సెలెక్టర్స్ చేస్తామని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెలెక్టర్స్ అండ్ రూల్స్ ఫర్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. థ్యాంక్ యూ.